భారతదేశం గొప్ప వారసత్వ కట్టడాలకు నిలయం. భారతదేశంలో జరిగే యుద్ధాలు అప్పటి రాజుల పాలన గురించి మాట్లాడితే వాటిలో మొదట ఉంటుంది కళింగ యుద్ధం. ఈ యుద్ధం మౌర్య సామ్రాజ్యానికి కళింగ రాజ్యానికి మధ్య జరిగింది. దీనికి అశోక చక్రవర్తి సారథ్యం వహించాడు. కళింగ రాజ్యం ఇప్పటి భారతదేశం యొక్క ఒడిశా రాష్ట్ర ప్రాంతంలో ఉండేది. భారత చరిత్రలో కళింగ యుద్ధం అతిపెద్ద, అతి ఎక్కువ రక్తపాతం జరిగిన యుద్ధాల్లో ఒకటిగా నిలిచింది. కళింగులు తీవ్రమైన ప్రతిఘటన చేసిన ఆఖరికి మౌర్యుల యుద్ధాన్ని గెలిచి కళింగ రాజ్యాన్ని ఆక్రమించారు. ఈ యుద్ధంలో కళింగ రాజ్యానికి చెందిన వారు సుమారు 1,00,000 మంది మరణిస్తే మౌర్య చక్రవర్తి అశోక చక్రవర్తి సైన్యంలో కూడా అంతకు 2 రెట్లు ఎక్కువ మంది సైన్యం మరణించారని చరిత్ర చెబుతోంది. అయితే చనిపోయిన సైనికుల రక్తం పక్కనే ఉన్న దయా నదిలో ఏరులై పారిందని చరిత్ర చెబుతుంది. ఈ రక్తాన్ని చూసిన అశోక చక్రవర్తి పరివర్తన చెంది హింస మార్గాన్ని విడిచిపెట్టాడట. ఆ తర్వాత అహింస మార్గాన్ని ఎంచుకొని బౌద్ధ మతాన్ని స్వీకరించారని చరిత్ర చెబుతుంది. కళింగ యుద్ధం జరిగిన ప్రదేశం ఒరిస్సా రాష్ట్రం భువనేశ్వర్ దయానది పరివాహక ప్రాంతమైన ధౌలికొండ నుంచి. మరింత సమాచారం మా ప్రతినిధి సౌమ్య అందిస్తారు. చరిత్ర అదేవిధంగా చరిత్రలో జరిగినటువంటి యుద్ధాల కోసం తెలిసిన వాళ్ళకి కళింగ యుద్ధం తప్పనిసరిగా తెలిసే ఉంటుంది. ఈ కళింగ యుద్ధం ఒడిస్సా ప్రాంతంలో ఉండేటటువంటి ధౌలి కొండ దగ్గర ఉండేటటువంటి దయా నది పరివాహక ప్రాంతంలో జరిగిందని మన యొక్క చరిత్ర చెబుతుంది. అయితే అసలు ఈ కళింగ యుద్ధం జరగడానికి అప్పట్లో చాలా కారణాలే ఉన్నాయి అంటున్నారు. అయితే మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఈ కళింగ యుద్ధం ఉందో భారతదేశంలో జరిగినటువంటి అతిపెద్ద యుద్ధాల్లో అదేవిధంగా అతి ఎక్కువ హింస జరిగినటువంటి యుద్ధంలో మొదటి యుద్ధంగా కూడా చరిత్రలో నిలిచిపోయింది అని చెప్పుకోవచ్చు. ఈ కళింగ యుద్ధం ఏదైతే మౌర్య సామ్రాజ్యానికి అదేవిధంగా కళింగ సామ్రాజ్యానికి మధ్యలో అయితే జరిగింది. అయితే మనం చూసుకున్నట్లయితే ఈ కళింగ యుద్ధం జరిగినటువంటి సమయంలో ఎన్నో లక్షల మంది తమ ప్రాణాలను కోల్పోయారు. ఒకవైపు కళింగ రాజ్యానికి సంబంధించినటువంటి ప్రజలు, అదేవిధంగా ఇంకొక వైపు మౌర్య సామ్రాజ్యానికి చెందినటువంటి వాళ్ళు కూడా ఈ యుద్ధంలో మరణించడం జరిగింది. ముఖ్యంగా ఈ కళింగ యుద్ధం అశోక చక్రవర్తిలో మార్పును తీసుకొచ్చింది అని చెప్పుకోవచ్చు. అప్పటి వరకు కూడా రాజ్యాలను సాధించడంలో రాజ్య ఆకాంక్షతో ఉండేటటువంటి అశోక చక్రవర్తికి ఈ యుద్ధం తర్వాత అసలు రాజ్యం మీద ఆకాంక్ష లేకుండా అహింసనే మార్గంగా ఎంచుకోవాలి అనేటటువంటి ఆలోచన తీసుకొచ్చినటువంటి యుద్ధమే ఈ యుద్ధంగా మనం చెప్పుకోవచ్చు. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ నుంచి వచ్చామమ్మా. ఇప్పుడు మేము ఇక్కడ వేరే దగ్గర గుడికి వచ్చాము. ఇక అట్లనే ఇక్కడ మన కళింగ చరిత్ర మనకు తెలుసు కాబట్టి కొంచెం మా పిల్లలను కూడా తీసుకొని వచ్చి చూపిస్తాం. వాళ్ళకు కూడా ఐడియా వస్తుంది, ముందు కూడా భవిష్యత్ పిల్లలకు కూడా పనికి వస్తుంది అనే ఉద్దేశంతో వచ్చాము, చూసాము, వెళ్తున్నాము. సో కళింగ యుద్ధం కోసం చరిత్రలో మనం చదువుకున్నాము, ఎన్నో చరిత్రల ఆధారాలను కూడా చూస్తూ వచ్చాము. అయితే మీరేం చెప్తారు యుద్ధానికి సంబంధించి? యుద్ధానికంటే అప్పుడేమో రక్తం పిల్లలకు కూడా తెలియాలి. నా ఉద్దేశం అశోకుని కోసము పిల్లలకు కూడా తెలిస్తే చాలా బాగుంటుంది. వాళ్ళు కూడా అర్థం చేసుకొని ముందుకు టూరిస్ట్ లాగా మంచిగా ఇదైతే ఈ ప్రాంతం అంతా మంచిగా డెవలప్ అవుతుందని నేను అనుకుంటున్నాను, నా ఉద్దేశంతో. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది టూరిస్టులు ఉన్నారు. ఈ ఒడిశా చుట్టుపక్కల ప్రాంతాలకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ కళింగ యుద్ధం జరిగినటువంటి ప్లేస్ ని విజిట్ చేస్తే వెళ్తాము అంటున్నారు. సో ఈ యుద్ధం కోసం తెలుసుకున్న వాళ్ళు లేదా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కళింగ యుద్ధానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కానీ లేదా స్తూపాలు కానీ ఇక్కడ ఉన్నాయి అని తెలుసుకున్న వాళ్ళు తప్పనిసరిగా ఈ ప్లేస్ ని విజిట్ చేస్తాము అంటున్నారు. అలాంటి కొంతమంది టూరిస్టులు మనతో ఉన్నారు. అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ ప్లేస్ కోసం ఎలా తెలుసు, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్, ఎక్కడి నుంచి వచ్చారు? మేము బెంగళూరు వచ్చాము. నా పేరు అంజనీ కుమార్. ఇప్పుడు నేను క్లాస్ 10th లోకి వచ్చాను. సో అసలు ఈ ప్లేస్ కోసం నీకు తెలుసా? ఈ ప్లేస్ హిస్టరీ ఏంటి? ఈ ప్లేస్ గురించి తెలుసు. ఇక్కడ అశోక కింగ్ వార్ చేశారు కాబట్టి. సో ఇక్కడ ఈ వార్, కళింగ వార్ వల్లే ఇక్కడ అశోక మనసులో ఒక మార్పు వచ్చింది. సో వార్ చేసిన తర్వాత ఎక్కువ బ్లడ్ షెడ్ వల్ల ఆ బ్లడ్ అంతా వాటర్ క్యారీ అయితే అతని మనసులో చాలా బాధ వచ్చింది. ఆ బాధ వల్ల అతను అనిపించింది మనసులో, వైలెన్స్ ఎందుకు, ఇప్పుడు పీస్ ఫాలో అవ్వచ్చు కదా. సో ఈ వార్ వల్ల అతను బుద్ధిజం ఫాలో అయ్యారు. ఆ బుద్ధిజం వల్ల పీస్ వచ్చింది, అతను మంచి హ్యాపీనెస్ వచ్చింది. అప్పుడు ఏం జరిగింది అనేవి మనకి రిటర్న్ గా ఉన్నాయి కదా. సో అవన్నీ చూసావా, చదివావా? చదివాను, బుక్స్ లో కూడా ఉన్నాయి, ఇక్కడ స్కల్ప్చర్స్ కూడా ఉంది. సో దీన్ని బట్టి ఎక్కువ హిస్టరీ గురించి తెలుసుకోవచ్చు, వాళ్ళు అప్పుడులో ఎలా ఉన్నిందో తెలుసుకోవచ్చు. సో హిస్టరీ గురించి నాకు బాగా ఇష్టం. సో చూసారు కదా, ఇక్కడికి వచ్చేటటువంటి చాలా మంది టూరిస్టులు ఇక్కడ ఉండేటటువంటి ఈ ప్లేస్ ని, కళింగ యుద్ధం జరిగినటువంటి ఈ ప్లేస్ ని ఒక టూరిస్ట్ స్పాట్ గా మార్చడం వలన చాలా వరకు మా ఫ్యూచర్ జనరేషన్స్ కి దానికోసం తెలుసుకోవడానికి అవకాశం కల్పించారని చెప్తున్నారు. అంతేకాదు ఇక్కడ ఉండేటటువంటి శిలాఫలకాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద అప్పుడు జరిగినటువంటి ప్రతి విషయాన్ని స్పష్టంగా రాసి ఉంచారు కాబట్టి ఆ హిస్టరీని తెలుసుకోవడానికి కూడా యూజ్ అయ్యింది అని చెప్తున్నారు.